హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాకోప్లాంట్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. ఫ్రెండ్స్, బిట్టా ఫిష్కి సంబంధించి ఫిష్ మంచిగా గ్రో అవడానికి, హెల్తీగా పెరగడానికి దానికి సంబంధించినటువంటి బెస్ట్ ఫుడ్ని సజెస్ట్ చేయమని చెప్పి మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు అడిగారు. అయితే బిట్టా ఫిష్కి సంబంధించినటువంటి అనేక బ్రాండ్ల పేరుతో మార్కెట్లో ఫుడ్స్ అనేవి చాలా అవైలబుల్గానే ఉంటున్నాయి. అయితే ఆ బ్రాండ్ పేరుతోనే డూప్లికేట్ ఫుడ్స్ కూడా చాలానే దొరుకుతున్నాయి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఫిష్ కేసే ఫుడ్డే కదా, ఏదైతే ఏముందని చెప్పి అదే ఫుడ్ ని తీసుకొచ్చి మన ఫిషెస్ కి వేయటం అయితే జరుగుతుంది. ఆ ఫిషెస్ ఆ ఫుడ్ తిన్న తర్వాత అవైతే ఎఫెక్ట్ అయ్యి చనిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో టాప్ రేటెడ్ బెస్ట్ క్వాలిటీతో ఉండేటువంటి మంచి బ్రాండ్ కలిగినటువంటి బిట్టా ఫిష్ ఫుడ్ని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సజెస్ట్ చేయబోతున్నా. సో ముందుగా మనం ఫిష్ ఫుడ్ కొనేటప్పుడు ఒరిజినల్స్ ఏవో డూప్లికేట్ ఏవో తెలుసుకున్న తర్వాతే మనం ఈ ఫుడ్స్ అనేవి కొనాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో నేను 2 రకాలైనటువంటి ఫుడ్స్ని సజెస్ట్ చేయబోతున్నా. ఒకటి వచ్చి డ్రై ఫుడ్, రెండోది లైవ్ ఫుడ్. సో డ్రై ఫుడ్ విషయానికి వస్తే మొదటగా ఆప్టిమమ్ బిట్టా. సో ఇది వచ్చేసి స్పెషల్ న్యూట్రియన్, ఇది నాన్ వెజ్ ఫుడ్. ఇది ఫిష్ ఫుడ్డే కాకుండా ప్రత్యేకించి ఫిష్ యొక్క కలర్ గ్రోత్ అవ్వడానికి, రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ ఫుడ్ అనేది బాగా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, ఈ, స్ట్రెస్, ఇమ్యూనిటీ పెరగడానికి ఈ ఫుడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత రెండోది వచ్చేసి హికారీ గోల్డ్. ఈ ఫుడ్లో ప్రోటీన్ 38% ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ ఏ, D3, ఈ, సితో కూడినటువంటి ఫుడ్. ఇందులో కూడా ఫిష్ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి అనేకమైనటువంటి గుణాలు ఈ ఫుడ్ లో ఉన్నాయి. స్పెషల్లీ గ్రేప్ సీడ్స్ యొక్క ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఈ ఫుడ్ లో మిళితమై ఉన్నాయి. సో ఇక మూడోదిగా రాయల్ బీటా. సో దీని గురించి చెప్పాలంటే ధర తక్కువ, లాభాలు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది ఈ ఫుడ్. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ వచ్చి మనకి 51% ఉంటుంది, ఫ్యాట్ 10% ఉంటుంది. ఇది సైంటిఫిక్ గా రూపొందించినటువంటి ఫుడ్. ఫిష్ యొక్క డైజెషన్ ప్రాబ్లంని అరికట్టడం, ఫిష్ యొక్క పెరుగుదలని పెంచడం, అంతేకాకుండా బ్రీడింగ్ సమయంలో ఫిమేల్ ఫిష్ యొక్క ఎగ్స్ అభివృద్ధి చెందడానికి కూడా ఈ ఫుడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీటిలో మీ ఫిషెస్ కి ఏది సూట్ అవుతుందో చూసి ఆ ఫుడ్ అయితే మీ యొక్క ఫిషెస్ కి వాడండి. ఇక లైవ్ ఫుడ్ విషయానికి వస్తే మీలో చాలా మంది చాలా లైవ్ ఫుడ్స్ ట్రై చేస్తుంటారు. సో నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చాలా లైవ్ ఫుడ్స్ యూజ్ చేశాను బ్రీడింగ్ కోసం, ఎక్కువగా బిట్ట యొక్క బ్రీడింగ్ కోసం. అయితే నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను గ్రిండల్ వామ్ని నేను మీకు సజెస్ట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే మిగతా లైవ్ ఫుడ్స్తో చూసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, వామ్స్ కానీ చేపల్లో పెరిగిపోయి బాగా కొంచెం సిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ గ్రిండల్ వామ్స్తో ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏవి నాకైతే కనపడలేదు. సో నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అయితే గ్రిండల్ వామ్స్ యూజ్ చేయడం చాలా బెటర్ అనేది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి, అంతేకాకుండా ఫిమేల్ ఫిష్ ఎగ్స్ ఫామ్ అవ్వడానికి కూడా ఈ లైవ్ ఫుడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీలైతే మీరు కూడా దీన్ని ట్రై చేయండి. సో ఇది ఈరోజు ఈ వీడియో బిట్టా ఫిషెస్ గురించి, దాని యొక్క ఫుడ్ గురించి. ఈ యొక్క వీడియో మీకు గనక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా మీరు గనక కొత్తగా ఈ ఛానల్ చూసినట్లయితే యాకోప్లాంట్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.